హాయ్ హలో నమస్తే నేను మీ అలెక్స్. సో అందరూ ఎలా ఉన్నారు? సో ఇప్పుడు వచ్చేసిందంటే ఒకటే ట్రెండింగ్ న్యూస్ నడుస్తుంది. అదేంటే హీరో అఖిల్ రాజ్. సో మనందరికీ తెలుసు 'రాజు వెడ్స్ రాంబాయి' హీరో. సో అతని మీద మూవీ హిట్ అయింది. ఇప్పుడు ఏం జరిగిందంటే నిన్నటి నుంచి ఒక 30 సెకండ్స్ వీడియో అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుల్ వైరల్ అవుతుంది. అదేంటంటే ఒక డెలివరీ బాయ్ వచ్చేసి ఒక రాంగ్ డెలివరీ చేయడం వల్ల సో అక్కడ గొడవైంది, గడబిడైంది. సో దానివల్ల ఏందంటే వాళ్ళ మదర్‌ని తిట్టిండని చెప్పని హీరో అఖిల్ రాజ్ అయితే వచ్చి అతను కొడుతుండడం మనం వీడియోలో అయితే చూస్తున్నాం. సో బెదిరిస్తున్నాడు. అంటే నీకేం పని, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి అయితే అంటున్నాడు. ఆ వీడియో మనం చూడొచ్చు. ఇక్కడ వచ్చేసిందంటే మళ్ళీ హీరో అఖిల్ రాజ్ అంటే ఈరోజు ఒక వీడియో వదిలాడు. అదేంటంటే సో అతను వచ్చేసిందంటే అపార్ట్మెంట్, అంటే అదే కొండాపూర్లో ఉన్న అపార్ట్మెంట్ ఆపోజిట్. సో ఏదైతే తను అపార్ట్మెంట్ లో ఉంటున్నాడో 201 సేమ్ దాని ఆపోజిట్ కూడా ఇంకొక అపార్ట్మెంట్ ఉంది. సో దానిలో కూడా 201 అంటే ఎవరైతే ఈ డెలివరీ ఆర్డర్ చేశారో వాళ్ళు ఏంటంటే అపోజిట్ బిల్డింగ్ అని చెప్పని అందులో మెన్షన్ చేశారంట. బట్ ఏంటంటే వీళ్ళకి పార్సల్ రావడం వల్ల దానిలో కాండమ్స్ కానీ, సిగరెట్స్ కానీ, చెప్పలేని థింగ్స్ అనేవి వాళ్ళకి రెగ్యులర్గా వస్తుండే. వచ్చినప్పుడు ఏంటంటే ఇవి మావి కాదని చెప్పని చాలాసార్లు వెనక్కి పంపించేశారంట. ఈసారి ఏంటంటే అఖిల్ కూడా చాలా వరకు ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నాడు. సో చేస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళ ఇంట్లో మమ్మీ, డాడీ, తను ఇంకెవరు ఉన్నారంట. వాళ్ళు నలుగురిట్లో ఎవరైనా ఒకరు ఆర్డర్ చేసి ఉన్నారేమో అని చెప్పని ఆర్డర్ తీసుకున్నాడంట. తీసుకొని ఓపెన్ చేస్తే ఏంటంటే ఎవరైతే డెలివరీ బాయ్ ఉన్నాడో మళ్ళీ కిందికి వెళ్ళి మళ్ళీ వచ్చి అదే ఇది మీది కాదు ఆర్డర్ అని చెప్పని అన్నాడంట. సో అప్పటికి వీళ్ళు ఓపెన్ చేసరికి ఏంటంటే మీది కాని ఆర్డర్ మీరు ఎట్లా ఓపెన్ చేస్తారని చెప్పని అతను కొంచెం అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ మదర్ని తిట్టడం వల్ల, సో వాళ్ళకైతే తెలియదు కదా, అంత నాలెడ్జ్ అయితే లేదు కదా, తిట్టడం వల్ల ఏంటంటే హీరో అఖిల్ అనేది సీరియస్ అయిపోయింది. సీరియస్ అయిపోయిందంటే నువ్వు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పని అన్నప్పుడు ఏంటంటే ఇతను నువ్వు కొంచెం ఎక్కడో చూసినట్టుంది, నేను నిన్ను వైరల్ చేసేస్తా అని చెప్పని ఎవరైతే ఈ డెలివరీ బాయ్ ఉన్నాడో అలా చేసిండంట. సో ఇప్పుడు ఆ డెలివరీ బాయ్ యొక్క అకౌంట్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చెక్ చేసినప్పుడు ఏంటంటే అతను ఆల్రెడీ ఏంటంటే మంచి గంజా కొట్టినట్టు కానీ, హుక్కా కొట్టినట్టు కానీ అలాంటి ఫొటోస్ అయితే అందులో పెట్టిండంట. ఇంకా అతనికి ఏం బ్యాడ్ హ్యాబిట్స్ అనేది తెలియదు. సో ఇతని హీరో ఏమంటాడంటే అతను ఆల్రెడీ తాగేసి వచ్చిన్నాడు, తాగేసి వచ్చి ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, నేను చెప్పడానికి ట్రై చేసిన, ఆయన కన్నతల్లిని అంటే ఎవరు ఊరుకుంటారని చెప్పనైతే మన హీరో అఖిల్ అతని మీద సీరియస్ అయ్యాడు. ఇదిలా ఉండగా ఎవరైతే ఆ డెలివరీ బాయ్ ఉన్నాడో సో వాళ్ళ డెలివరీ బాయ్స్ అందరూ ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళు కూడా అంటున్నారు ఏంటంటే అతను వాళ్ళ ఐటెం కానప్పుడు వాళ్ళు ఎందుకు ఓపెన్ చేయాలని చెప్పానంటే డెలివరీ చేయడం ఇతని తప్పు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళడం ఏంటంటే ఇతని తప్పు, అడ్రస్ కరెక్ట్గా చూసుకోవాలి. ఆన్లైన్ షాపింగ్ అంటే ఈ రోజుల్లో చాలా మంది చేసుకున్నారు, చాలా ఆర్డర్స్ వస్తున్నాయి, ఒక్కోసారి మిస్టేక్ కూడా అవుతున్నాయి, వేరే వాళ్ళకి కూడా వస్తున్నాయి. సో ఇప్పుడు ఓపెన్ చేసినంత మాత్రం ఏమవుతుంది, ఏం కాదు కదా. సో మళ్ళీ వాళ్ళ మదర్ని తిట్టడం ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. సో మీకు కూడా ఇలాంటి ఆర్డర్లు ఏమైనా వచ్చినాయా ఒకసారి చెక్ చేసుకోండి, 1-2 సార్లు. దీనిపై ఎవరిది మిస్టేక్ ఉందంటే హీరో అఖిల్ రాజ్ ఉందా? ఎందుకంటే అతను ఒక సెలబ్రిటీ అవ్వడం వల్ల ఏంటంటే మొత్తం హైప్ చేస్తున్నారు, ఒక్క సినిమాకే ఇంత బల్బా ఇంత ఇదా అని చెప్పని అంటున్నారు. చాలా మంది కూడా ఇలాంటి మిస్టేక్స్ జరుగుతాయి. ఒక సెలబ్రిటీ అయినంత మాత్రాన రియాక్ట్ అవ్వకూడదని రూల్ అయితే ఏం లేదు కదా. సో దీన్ని మీరు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేయండి. థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్. నేను మీ అలెక్స్.